ఇక పరువు హత్య సంగతి చూద్దాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ పేరుతో తన కూతుర్ని ట్రాప్ చేశాడని బాలిక తండ్రి గోపాల్ దశరథ్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. తండ్రి గోపాల్ కూతురుతోనే మృతుడు దశరథ్కు ఫోన్ చేయించాడు. తర్వాత సంగారెడ్డి నుంచి మేఘ్యా తండాకు దశరథ్ వెళ్ళగానే సీన్లోకి ఎంటర్ అయిన గోపాల్ కూతురు జీవితం నాశనం చేశామంటూ దశరథ్తో వాగ్వాదానికి దిగాడు. సో మిగతా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ని అడిగి తెలుసుకుందాం. దిలీప్, సో ఇదంతా కూతురి ముందే జరిగిందా ఇదంతా కూడా? సో అతనే వెళ్ళి మళ్ళీ వాలంటరీగా పోలీసులకు లొంగిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏం చెప్తున్నారు గ్రామస్తులు? ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? అప్డేట్ చెప్పండి. సరే, ప్రస్తుతం మనం నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే ఎక్కడైతే హత్య జరిగిందో సో ఆ ప్రాంతంలోనే ఉన్నాము. సో ఇదంతా కూడా ఈదుల తండా పరిసర ప్రాంతాల్లో ఈ హత్య జరిగింది. సో మనం వెనకాల ఉన్నటువంటి ఏదైతే ఈ గుట్ట కనిపిస్తుందో గుట్టల్లోనే హత్య చేశాడు సో గోపాల్ నాయక్ దశరథ్ నాయక్ని. అయితే దీనికి సంబంధించి సో గత కొన్ని రోజులుగా ఎవరైతే ఈ గోపాల్ నాయక్ ఉన్నాడో సో గోపాల్ నాయక్ కూతురుని దశరథ్ నాయక్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. సో ఇప్పటికే దశరథ్ నాయక్ మ్యారేజ్ అయిపోయింది. సో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా 9వ తరగతి చదువుతున్నటువంటి బాలికను తరచుగా ఇటు దశరథ్ నాయక్ ఫోన్ చేయడము, తను అమ్మాయి ఎవరైతే మౌనిక ఉందో సో అమ్మాయి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకుంటూ ఉంటుంది. సో హాస్టల్కు తరచూ వెళ్ళడం, అక్కడ ఫోన్లో మాట్లాడడం ఇవన్నీ కూడా తరచూ చేస్తున్నాడు. సో ఈ అంశాన్ని హాస్టల్ నిర్వాహకులు ఇటు గోపాల్కు చెప్పడం జరిగింది. సో గోపాల్ కూడా గతంలో కూడా ఈ యొక్క దశరథ్ నాయక్ని కొంత మందలించాడు. సో ఎందుకు నీకు ఇప్పటికే పెళ్ళైపోయింది, ప్రేమ పేరుతో కానీ ఎందుకు తరచుగా వేధిస్తున్నావు అంటూ కూడా గతంలో కూడా మందలించాడు. అయినప్పటికీ కూడా సో ఇటు దశరథ్ నాయక్ తీరు మారలేదు. సో మరోసారి కూడా సో అమ్మాయి ఫోన్ చేయడంతో మెగా నాయక్ ఈ తండాకు రావడం జరిగింది. సో పక్కనే ఉన్నటువంటి రామచందర్ తండాకు సంబంధించినటువంటి వ్యక్తి ఈ దశరథ్ నాయక్. అయితే గతంలో ఈ మెగా తండాలో కూడా తాను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేశాడు. సో ఆ సమయంలోనే కొంత అమ్మాయితో మాట్లాడడము, సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. సో అప్పుడే గతంలోనే కొంత తనకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినప్పటికీ కూడా తను ప్రతిసారి కూడా తనతో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ నుంచి తాను సంగారెడ్డిలో ఉన్నటువంటి అక్కడ మరో ప్రాంతానికి ఇక్కడ నుంచి తరలి వెళ్ళాడు. అక్కడ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయినప్పటికీ కూడా సో ఈ విషయం తెలుసుకున్నటువంటి గోపాల్ నాయక్ సో అమ్మాయితో ఫోన్ చేయించి తండాకు రప్పించాడు. వచ్చిన తర్వాత సో వాగ్వాదానికి దిగారు. ఎందుకు నీకు ఆల్రెడీ ఇప్పటికీ పెళ్ళైపోయింది, ఎందుకు తమ కూతుర్ని వేధిస్తున్నావు అంటూ కూడా అడగడం జరిగింది. సో ఇద్దరి మధ్యన ఇటు గోపాల్ నాయక్ దశరథ్ నాయక్ మధ్యన కూడా కొంత వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఈ నేపథ్యంలో ఇటు గోపాల్ నాయక్ దశరథ్ నాయక్ను బండరాలతో బాధి చంపిన పరిస్థితి కనిపిస్తూ హత్య చేసిన తర్వాత ఏదైతే ఈ గుట్టలోకి శవాన్ని తీసుకొచ్చాడు, కాల్చివేశాడు. సో కాల్చివేసిన తర్వాత అయితే సో తన భర్త మిస్ అయ్యాడని చెప్తూ కూడా ఇటు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో దశరథ్ నాయక్ భార్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం గోపాల్ నాయక్ తెలుసుకున్నాడు. సో ఎలాగైనా సరే తనను పోలీసులు పట్టుకుంటారని ముందే గ్రహించినటువంటి గోపాల్ నాయక్ స్వయంగా వెళ్ళి తాను నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సో లొంగిపోయినప్పటికీ కూడా సో డెడ్ బాడీ ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పలేడు. ఒక రోజు మొత్తం కూడా పోలీసులకు సమాచారాన్ని ఇవ్వలేడు. సో దాన్ని మొత్తం నేను కాల్చివేశాను, బూడిద అయిపోయింది, మీకు డెడ్ బాడీ దొరకదు అంటూ కూడా చెప్పాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించిన తర్వాత సో ఈదుల తండా గుట్టలో చంపానని చెప్పడం జరిగింది. సో ఏదైతే చంపిన తర్వాత కొన్ని పెట్రోల్ పోసి కాల్చిన తర్వాత ఏవైతే ముక్కలు మిలిగిపోతే అవన్నీ కూడా ఈ రాళ్ల సందుల్లో వేశారు. సో నిన్న పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విడిభాగాలను సో దశరథ్ నాయక్ సంబంధించిన విడిభాగాలను సేకరించి సో వాళ్ళ కుటుంబానికి అయితే అప్పగించారు. సో నిన్ననే అంత్యక్రియలు అయితే జరిగాయి. సో జరిగిన తర్వాత కొంత ఎవరైతే గోపాల్ నాయక్ దశరథ్ నాయక్ బంధువులు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా కొంత నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. అయినప్పటికీ కూడా సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అయితే గోపాల్ నాయక్ ఉన్నాడు. కేవలం గోపాల్ నాయకే ఈ కేసులో ఉన్నారా, మరోవరి సాయమైన ఈ హత్యలో తీసుకున్నటువంటి కోణంలో దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.